సైదాపురం మండల కేంద్రంలో బీటీవీ న్యూస్ ఎఫెక్ట్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గేట్ వాల్కు కుళాయి చాంబర్ మూతలు ఏర్పాటు. గత నెల 18వ తేదీ బీటీవీ న్యూస్ గేట్ వాళ్లు మూతలు లేక ప్రమాదం పొంచి ఉంది అనే కథనం ఎఫెక్ట్తో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గేట్ చాంబర్లు నిర్మాణం కట్టుబడి మూతలు ఏర్పాటుకు ప్రత్యేకంగా చేయించి గురువారం మూతలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో రూరల్ తాగునీటి సరఫరా పారిశుద్ధ్య నిర్మూలన అధికారి మీడియాతో మాట్లాడుతూ మీడియాలో గేట్ వాళ్లు రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్నాయన్న న్యూస్ రావడంతో 5 చోట్ల ఇలానే ఉన్నాయని తెలిసి చాంబర్లు మూతల నిర్మాణం చేసి వాటిపై ఏర్పాటు చేశానన్నారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ వెందుటి శారద, ఉప సర్పంచ్ బొల్లిగడ్డ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి ఇంద్రాణిలు ఉన్నారు. నా పేరు మనోజ్. సైదాపురం మండలానికి గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖకు ఏఈగా పనిచేస్తున్నాను. ఫిబ్రవరి 18 తారీఖున బీటీవీ న్యూస్ మీడియా తరఫున మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. మనకి పాత హాస్పిటల్ ఎదురుగా ఉండే గేట్ వాల్ యొక్క ఛాంబర్కి పై మూత లేనందువల్ల అందరూ విద్యుత్ లేని టైంలో రాత్రిపూట దానిలో చూసుకొని అడగకపోని పక్షంలో దానిలో పడే ఆస్కారం ఉన్నది మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మనము దాని తర్వాత రోజు అనగా ఫిబ్రవరి 19వ తారీఖున నేను మరియు సైదాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు మన వైస్ సర్పంచ్ గారు శివకుమార్ గారు కలిసి అక్కడ విజిట్ చేసి ఎలా చేయాలి, ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో చూసుకోవడం జరిగిందండి. వాటికి అక్కడ పోయి చూసిన తర్వాత అక్కడ మొత్తం ఒకటి కాకుండా 5 వాల్లోకి మూత లేనట్టు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే పని ప్రారంభించాము. ఈరోజు అనగా మార్చి 20వ తారీఖున అన్ని పై మూతలు మొత్తం 5 గేట్ వాళ్లకు ఆ ఒక వాల్ ఛాంబర్స్ని పునరుద్ధీకరించి దానిపైన మూత పటిష్టంగా ఏర్పాటు చేశాము. ఇంకా ఎటువంటి సమస్యలు మరియు నీటి సంబంధించి వస్తుంది ఎండాకాలం కాబట్టి ఎటువంటి నీటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.